పిల్లల్ని ఆటోలో పంపిస్తున్నారా? పంపించేటైతే ఎంతమంది ఎక్కుతున్నారో చూసుకుంటున్నారా? మన దగ్గర మన పాపను ఒక్కదాన్నే పికప్ చేసుకుంటారు. తర్వాత ఇంకోళ్ళు అట్లా ఆటో వాళ్ళు 12-15 మందిని ఎక్కించుకుంటున్నారు. వెనక వైపు, ముందు వైపు, పక్కన, అటు పక్కన అట్లా కనీసం 15-18 మంది అలా వెళ్తున్న క్రమంలో నిన్న కాకినాడలో ఒక 12-15 మంది ఉంటే ఒక లారీ వచ్చి కొట్టడంతో ఒక పాప రోడ్డు మీద పడి తలకి గాయమై ఐశ్వర్య అనే ఆ పాప చనిపోవడం జరిగింది. కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు 9 ఏళ్ల వయసుకే చేసిన ఐశ్వర్య చనిపోవడం చాలా బాధాకరం అనిపించింది నాకు కూడా. చలికాలంలో పేదలకి దుప్పట్లు, రగ్గులు పంచిందిట. పేద పిల్లలకి తన వంతు సహాయంగా డొనేషన్స్ ఇచ్చేదిట. అంత గొప్ప మనసున్న ఐశ్వర్యకి ఇలా జరగటం నాకు చాలా బాధ అనిపించిందండి. రేపొద్దున కాకినాడ జిల్లాలో కూడా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారు ఆ పాప కోసం. ఆటో వాళ్ళు 15-12 మంది ఎక్కించుకెళ్తుంటే ముందు పేరెంట్స్ చూసుకోండి, తర్వాత ఆఫీసర్లు రోడ్ల మీద ఎక్కడైనా సరే ఆటోని నిర్దాక్షిణ్యంగా ఆపేసి కేసులు రాయటం చాలా గొప్ప విషయం. చాలాసార్లు పేపర్లో కూడా వేశారు, అధిక సంఖ్యలో తీసుకెళ్తున్నారు పిల్లల్ని అని. కానీ ఏమాత్రం పేరెంట్స్ కానీ కొంచెం శ్రద్ధగా పిల్లల విషయం పట్టించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. శ్రద్ధగా అంటే మన పిల్ల మనం ఆటో ఒక్కతే ఎక్కుతుంది కదా అని, తర్వాత ఎంతమంది ఎక్కించుకుంటున్నారు ఏంటి అనేది మీరు కూడా పేపర్లలో వేసినప్పుడు చూస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా కిక్కిరిసిపోయి చాలా బాధగా చాలా చోట్ల ఇదిగోండి యాక్సిడెంట్ల రూపంలో పిల్లలు మృత్యుబారిన పడుతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే.